డియర్ స్టూడెంట్స్, మనం 5th యూనిట్ బయోమాస్ ఎనర్జీ చూస్తున్నాం కదా. ఈరోజు బయోమాస్ ఎనర్జీలో ఏరోబిక్ డైజెషన్ అంటే ఏరోబిక్ జీర్ణక్రియ అంటే దీన్నే వాయు జీర్ణక్రియ అని కూడా అంటాం. ఏరోబిక్ digestion is defined as the biological oxidation of organic sludges under aerobic conditions in the presence of oxygen. Most microbes used in this process are facultative. However, some are obligate aerobes such as nitrifying bacteria such as nitrosomonas and nitrobacter. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా సహాయంతో మనకి వాయు ఆక్సిజన్ సమక్షంలో జరిగే జీర్ణక్రియనే మనం ఏమంటాం అంటే ఏరోబిక్ జీర్ణక్రియ అంటాం. మనకి fundamentals of aerobic digestion. First one, primary sludge is mixed with waste activities sludge WAS or trickling filter humus and is aerobically digested. Generalized equation, organic matter plus oxygen gives rise to nuisance plus energy plus H2O plus carbon dioxide plus other end products. And some of the end products here as ammonia NH4, NO2 minus and PO4. Considerably nitrogen converted into nitrate ion. Here living cell mass reduced by endogenous decay by following equation C5H2NO2 plus 5O2 gives rise to 5CO2 plus 2H2O plus NH3. The ammonia produced from this auto-oxidation is further oxidized into nitrogen ion represented by the following biochemical equation C5H7NO2 plus 7O2 gives rise to 5CO2 plus 3H2O plus H plus plus NO3 minus. This is the ammonia produced and auto oxidation. మనకి పాత్ర లోపల జరుగుతున్న ఏరోబిక్ జీర్ణ ప్రక్రియ సహజంగా ఏ మానవ సహాయం లేకుండా సంభవిస్తున్న ఏరోబిక్ కంపోస్ట్తో చాలా పోలిక ఉంటుంది. అంటే మనకి కంపోస్ట్ తెలుసు కదా, ఈ వానపాములతోటి వాటితోటి మనం ఎరువులను తయారు చేస్తే అటువంటి కంపోస్ట్ మనకి ఈ ఏరోబిక్ కంపోస్ట్ కూడా దానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి పాత్రలో జరుగుతున్న ఏరోబిక్ జీర్ణ ప్రక్రియ ఏ మానవ సహాయం లేకుండా సంభవిస్తుంది. ఈ ప్రక్రియ కంటైనర్లో సులభంగా పర్యవేక్షించవచ్చు మరియు నిర్వహించవచ్చు. ఏరోబిక్ జీర్ణక్రియ ఒక పాత్రలో జరుగుతుంది. ఈ ప్రక్రియ ఉత్పత్తులు పై ఈక్వేషన్ చదివాం కదా, ఆ ఈక్వేషన్ ప్రకారం ఉత్పత్తులు మనకి ఉష్ణము, నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువు కనుక ఇది 1/20 వంతు మీథేన్ వలె శక్తివంతమైంది. అలాగే పర్యావరణం ప్రభావం తగ్గించడానికి కార్బన్ డైఆక్సైడ్ వాయువును వాయు సేకరణ వ్యవస్థ ద్వారా సులభంగా సేకరించి తీసేయచ్చు. సహజంగా ఏరోబిక్ మిశ్రమం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో మనకి ఈ ఏరోబిక్ జీర్ణక్రియ యొక్క
ముఖ్యమైన ఉపయోగాలు చూస్తే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ aerobic digesters. Here fewer operational problems. The operational problems are very less, and maintenance is also very less. Daily maintenance is very less, and lower BOD concentration is supermental, liquor, and a lower capital cost. Low cost, low maintenance, low BOD concentration, and operational problems also low. మనకి పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి కార్బన్ డైఆక్సైడ్ వాయువును వాయు సేకరణ వ్యవస్థ ద్వారా సులభంగా సేకరించి తీసేయచ్చు. అలాగే ఏరోబిక్ మిశ్రమం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి కుళ్ళిన ప్రక్రియ సమయంలో ఉత్పత్తి చేయబడిన వేడిని అది హానికరమైన బ్యాక్టీరియా మరియు పాథోగన్స్ వ్యాధి కారకాలను చంపుతుంది. అత్యధిక వేడి వస్తుంది ఈ ప్రక్రియలో. ఈ వేడి వలన మనకి పాథోగన్స్ అండ్ బ్యాక్టీరియా, హానికరమైన బ్యాక్టీరియాలని నాశనం చేయడానికి ఈ మనకి ఏరోబిక్ జీర్ణక్రియ ఉపయోగపడుతుంది. అలాగే జూలైలో హీడిస్ లేదా ఫీనిక్స్ యొక్క వేడి కాదు, కానీ 55 డిగ్రీల ఫారెన్హీట్ మరియు 140 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉంటుంది. మరియు అది సాధారణంగా కొద్ది రోజులు జూలై ఆగస్టు నెలలో మాత్రమే ఉంటుంది. ఈ ఉష్ణం హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తుండగా ఇది సైక్రోఫిలిక్, మోనోఫిలిక్ మరియు థర్మోఫిలిక్ బ్యాక్టీరియా లాంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జాతుల్ని వృద్ధికి దోహదపడుతుంది. ఇది అధిక ఉష్ణోగ్రత స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా ఒక ఆరోగ్యకరమైన బయోమాస్ని ప్రోత్సహిస్తుంది. ఏమండి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏరోబిక్ డైజెస్టర్స్: హయ్యర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, లాట్ ఆఫ్ ఏరేషన్ అండ్ మిక్సింగ్ రిక్వైర్డ్, నో మీథేన్ ప్రొడ్యూస్డ్, no useful byproduct, and digested sludge has lower solids content, thus volume of the sludge to be diverted is much larger. ఇక్కడ మనకి ఈ ఏరోబిక్ డైజెస్టర్స్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే అధిక శక్తిని కావాలి, ఈ ప్రక్రియకి అధిక శక్తి కావాలి. అలాగే కలపడానికి ఆక్సిజన్ మిశ్రమాలు కూడా ఎక్కువ అవసరం ఉంటాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి మీథేన్ లాంటి ఎటువంటి బై ప్రోడక్ట్స్ మనకి ఉత్పత్తి కావు. కాబట్టి మనకి దీనివల్ల ఉపయోగం చాలా తక్కువ. రెండో, డైజెస్టెడ్ స్లడ్జ్ అంటే ఈ జీర్ణక్రియలో ఏర్పడిన ఈ మిశ్రమం మనకి చాలా తక్కువ ఘన పదార్థాలను కలిగి ఉంటుంది. కాబట్టి అవి తీసుకునే ఘనపరిమాణం కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. అండ్ ఘనపరిమాణం మనకి చాలా ఎక్కువ ఘనపరిమాణాన్ని తీసుకుంటుంది. సో ఆ ఘన వస్తువులు కాబట్టి ఘనపరిమాణం ఎక్కువగా తీసుకుంటుంది. ఇది మనకి ఏరోబిక్ జీర్ణక్రియ గురించి. ఇది మనకి ఏరోబిక్ జీర్ణక్రియ గురించి. ఇక anaerobic digestion. What is anaerobic digestion? Anaerobic digestion may be defined as being biological oxidation of degradation of organic sludge by microbes under anaerobic conditions. This process is employed for the treatment of organic sludges and concentrated organic industries waste. Most microbes used in the process are facultative anaerobes. ఇక్కడ మనకి ఎనారోబిక్ జీర్ణక్రియ లేదా వాయురహిత జీర్ణక్రియ అంటాం దీన్ని. ఈ వాయురహిత జీర్ణక్రియ మనకి మిశ్రమం మనకి ఆక్సిజన్ లాంటి ఎటువంటి వాయువు అవసరం లేకుండా జరిగే ఈ బయో ప్రక్రియని మనం ఎనారోబిక్ జీర్ణక్రియ అంటాం. ఈ ఎనారోబిక్ జీర్ణక్రియ ఇండస్ట్రియల్ వ్యర్థాలతోటి, పారిశ్రామిక వ్యర్థాలతోటి
అలాగే ఆర్గానిక్ వ్యర్థాలతోటి నిండి ఉన్న ప్రక్రియ. ఇది కూడా అనారోబ్స్ ఫ్యాకల్టీ తోటి కలిగి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎనారోబిక్ డైజెషన్. ఎనారోబిక్ డైజెషన్ అక్కర్స్ in an environment with no molecular oxygen and substantial organic matter. The organic material is a food source for microbes. The microbes convert the food into oxidized materials, new cells, energy, and some gaseous and products such as CH4 and CO2, methane and carbon dioxide. And generalized equation, organic matter plus combined oxygen gives us new cells plus energy plus CH4 plus CO2 plus end products. Sources of combined oxygen, that is carbon dioxide 2 minus, SO4 2 minus, NO3 minus, PO4 minus. Some of the end products H2S, H2N2. Here మనకి ఈ వాయురహిత మిశ్రమం పూర్తిగా చేయడానికి ఇది ఖరీదైన ప్రక్రియ. ప్రక్రియ సమర్థవంతంగా ప్రక్రియ కొనసాగే క్రమంలో పెద్ద పరిమాణంలో ఫీడ్ స్టాక్ అవసరం దీనికి. అలాగే ఇది ఆహార వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు మీథేన్ ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవ్వడానికి కారణం ఇదే. దీంట్లో మనకి మీథేన్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది బై ప్రోడక్ట్. మీథేన్ వాయువు అత్యంత మండేది కాదు. మీథేన్ వాయువు మొక్కలపై అత్యంత శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు. ఇంకా ఈ వాయు వ్యవస్థతో నిర్మితమైనప్పుడు లోపల ఉన్న ఒత్తిళ్లు అది బాగా పేలుడు మరియు భద్రతా విపత్తులను నిశితంగా పరిశీలిస్తాం. కంపోస్ట్ వాయురహిత జీర్ణక్రియ ద్వారా విచ్ఛిన్నమైపోవడంతో అది విచ్ఛిన్నం చేయడానికి మరియు కష్టతరమైన పదార్థం వంటి బురదను సృష్టిస్తుంది. గణనీయమైన శక్తిని సాధించడానికి సమయం అవసరం. వాస్తవానికి ఈ వాయురహిత కంపోస్టర్ ముడి పదార్థం పూర్తిగా ఆచరణీయ కంపోస్ట్గా మార్చడానికి 1 సంవత్సరం వరకు పట్టచ్చు. దీని అనారోబిక్ డైజెషన్ సిస్టమ్ టేక్స్ ఆల్మోస్ట్ 1 year. And fundamentals of anaerobic digestion are microbial action by the anaerobic bacteria consists of 3 stages. First one is liquefaction of solids, hydrolysis. Second one, digestion of soluble solids by acid forming bacteria. Third one, gas production, methane organisms. These are the main 3 stages. మనకి ఈ వాయురహిత బ్యాక్టీరియాని పొందడానికి 3 రకాలైన బ్యాక్టీరియాను పొందడానికి ఆ ప్రక్రియలో ఈ జీర్ణక్రియ ప్రక్రియలో 3 స్టేజ్లు ఉంటాయి. మొదటిది, ఈ ఘన పదార్థాలని హైడ్రోలిసిస్ ద్వారా ద్రవీకరణం చేస్తాం. అంటే ఆ ఘన పదార్థాల్లో నీటిని ఎక్కువగా కలుపుతాం. కలిపి దీన్ని బాగా ద్రవ పదార్థంగా మారినప్పుడు యాసిడ్లో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆ మిశ్రమంలో బ్యాక్టీరియా ఏర్పడి మనకి మీథేన్ జరిగి ఇక్కడ మీథేన్ వాయువు అధికంగా ఉత్పత్తి అవుతుంది. The breakdown of the 3 major food groups are as follows. First one is carbohydrates, gives rise to simple sugars, gives rise to alcohols, aldehydes, gives rise to organic acids. And proteins gives rise to amino acids, gives rise to organic acids plus NH3. And
ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గివ్స్ రైస్ టు ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ దీస్ ఆర్ వాలటైల్ యాసిడ్స్. సో ఈ పద్ధతిలో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, చమురు ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ చివరికి ఆర్గానిక్ యాసిడ్స్ అన్నీ కలిపి వాలటైల్ యాసిడ్స్గా మారతాయి. దీంట్లో ఏమండి ఏరోబిక్ జీర్ణక్రియ కన్నా అనోరోబిక్ జీర్ణక్రియ కంటే ఎందుకు ఉత్తమమైనది అంటే ఏరోబిక్ జీర్ణక్రియ డ్రమ్ కంపోస్టర్ వ్యవస్థ పాత్రలో ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 5 రోజుల్లో పూర్తవుతుంది. కానీ ఎనోరోబిక్ చర్యకి ఇంచుమించుగా 4 రోజులు పడుతుంది. అలాగే ఏరోబిక్ కంపోస్టింగ్ వ్యవస్థ ఎనోరోబిక్ కంపోస్టింగ్ వ్యవస్థ కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే ఏరోబిక్ జీర్ణక్రియ ఉత్పత్తులు వ్యక్తిగతంగా మరియు పర్యావరణానికి చాలా సురక్షితమైనవి. కానీ ఇక్కడ మనకి ఎనోరోబిక్ జీర్ణక్రియల కన్నా ఏరోబిక్ జీర్ణక్రియ వ్యక్తిగతంగా మరియు పర్యావరణానికి ఎక్కువ సురక్షితమైనది, చాలా సురక్షితమైనది. అలాగే ఆహారపు స్క్రాప్స్ నుండి వ్యర్థాలుగా మార్చడానికి అవసరమైన స్థలం, సమయం మరియు ప్రయత్నం ఏరోబిక్ జీర్ణక్రియకి సులభంగా లభిస్తుంది. కాబట్టి అనోరోబిక్ జీర్ణక్రియ కన్నా ఏరోబిక్ జీర్ణక్రియ అత్యంత ఉత్తమమైనది. ఇక another fundamentals of anaerobic digestion, most of the bacteria forming these organic acids and formulates anaerobes and are found in soil. There are one organic acid forming heterotrophs and methane producing heterotrophs. The genera of microbes responsible for anaerobic digestion are Pseudomonas, Flavobacterium, Alcagenia, Escherichia and Aerobacteria. మనకి Pseudomonas and Escherichia are shown in figure. These microbes thrive in a wide pH range, and the methane producing bacteria are in anaerobes. The methane producing heterotrophs use the organic acid substrates to form methane and carbon dioxide. The principal genera are Methanacus, Methane bacterium, Methanosca scarcia. This is the diagram of Methanorchus. And what are the advantages of and disadvantages of anaerobic digesters? Advantages: methane recovery, where most of the microbial biomass produced in aerobic growth can be used an alternative fuel source. This is a green solution. And reduces production of landfill gas, which when broken down aerobically releases methane into atmosphere, a powerful greenhouse gas. Sludge occupies less volume, easier to dry, lower operating costs, and orders files typically removed from the system. These are the main advantages. మీథేన్ నుంచి మనం బయోగ్యాస్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్నే ఏరోబిక్ బయోగ్యాస్ అంటాం. ఈ ఏరోబిక్ బయోగ్యాస్ మనకి గ్రీన్ హౌస్ సొల్యూషన్. మీథేన్ గ్యాస్ ఇస్ ఏ గ్రీన్ హౌస్ సొల్యూషన్. ఈ ప్రక్రియ ద్వారా మనకి ల్యాండ్ఫిల్ గ్యాస్, మామూలు గ్యాస్ మనకి ఉత్పత్తి చాలా తక్కువ అవుతుంది. ఇది ఏరోబికల్లీ మనకి రిలీజ్ చేసే గ్యాస్ అట్మాస్ఫియర్కి గ్రీన్ హౌస్ గ్యాస్గా ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఈ ప్రక్రియలో తీసుకునే ఘనపరిమాణం చాలా తక్కువ కాబట్టి తొందరగా
డ్రై అయిపోవడానికి, పొడిగా అయిపోవడానికి వీలవుతుంది. చాలా తొందరగా పొడి కంపోస్ట్గా మారిపోతుంది. అలాగే దీని యొక్క ఖర్చు కూడా చాలా తక్కువ అండ్ దీన్ని చాలా తొందరగా వ్యవస్థ నుంచి తొలగించడం చాలా సులభం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ anaerobic digesters: accumulation of heavy metals and contaminants in sludge, narrow temperature control range, installing and managing an interrelated group of systems to safely handle heating of the tank, hydrogen sulfide reduction, methane transfer, heat production, electrical production, interconnection with the electrical grid, and surplus heat management. And these are the main disadvantages of anaerobic digesters. ఈ డైజెస్టర్స్ వల్ల వాయురహిత జీర్ణ ప్రక్రియలో ఏర్పడే మనకి నష్టాలు, ఇది ఎక్కువ బరువైన లోహాల్ని కలిగి ఉంటుంది, రిలీజ్ చేస్తుంది. అలాగే టెంపరేచర్ కంట్రోల్ వ్యవస్థ కూడా చాలా స్వల్పంగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ వ్యవస్థ యొక్క రక్షిత ఇది చాలా తక్కువ. అంటే ట్యాంక్ కానీ, హైడ్రోజన్ సల్ఫైడ్ తగ్గిపోవడం కానీ, మీథేన్ ఒక చోట నుంచి మరో చోటకి బదిలీ కావడం కానీ, అలాగే ఉష్ణం ఉత్పత్తి అవడం కానీ, విద్యుత్ ఉత్పత్తి కానీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ గ్రిడ్కి కలపడం హీట్ని ఉష్ణాన్ని చేర్చడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ఈ వాయురహిత జీర్ణ ప్రక్రియ యొక్క నష్టాలు. దీంతో మనకి ఈ బయోమాస్ అనే లెసన్ కంప్లీట్ అయింది. సో we completed all the 5 units and entire syllabus. So dear students, prepare well to the coming 6th semester examinations and all the best, all of you. Thank you very much.